తెలుగుదేశం రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ గారు, అలాగే యువకుడు ఉత్సాహవంతులైన స్థానిక శాసనసభ్యులు శ్రీ బాలరాజు గారు, పైకా చైర్మన్ బొరగల శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు నారాయణరావు గారు, మేఘలాదేవి గారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇవాళ కోయిలగూడెంలో పోలవరం నియోజకవర్గం నుంచి ఇంత ఉత్సాహంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాల్గొనడం నేను చాలా ఆశ్చర్యపోతాను. ఎందుకంటే ఒక అభ్యర్థిని ఆల్రెడీ ఇక్కడ నియోజకవర్గంలో డిసైడ్ చేశారు. వన్ సైడ్గా ఇక్కడ జరిగే ఓటింగ్ వాతావరణం చూస్తే కనుక రాష్ట్రంలోనే పోలవరం నియోజకవర్గం ముందుండే పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అలాగే తెలుగుదేశం టీము, జనసేన, బీజేపీ టీం అంతా కూడా కలిసికట్టుగా ఇక్కడ పనిచేసి రాజశేఖరన్ గారికి ఘన విజయం సాధించి పెడతారని చెప్పి కోరుతూ, మరి ఈ టీం వర్క్ని ప్రతి ఎన్నికల్లో రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మనందరం కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకెళ్తుందిగా కోరుతూ, ఎమ్మెల్యే గారు ముందే ఎన్నికల ముందే ప్రచారంలో అన్ని మండలాల్లో ఆయన మాటిచ్చారు. నాకు మొట్టమొదటి ఎన్నిక కాబట్టి మీరు మంచి విజయం సాధించి ప్రభుత్వంలో మంచి పేరు సాధించాలని చెప్పేసి ఆయన మీ ప్రజలందరినీ కూడా కోరటం జరిగింది. కాబట్టి అలాగే బొరగల శ్రీనివాస్ గారు, విజయ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా టీం వర్క్ కింద చేస్తున్నందుకు మా అందరికి కూడా చాలా ఆనందకరంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా మన రాజశేఖరన్ గారు పోలవరం నియోజకవర్గం నుంచి ఘన విజయ కేతనం ఎగరేస్తారని చెప్పి సమూహంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు.